హాయ్ ఫ్రెండ్స్, వచ్చే రథసప్తమికి కానీ మాఘపాదివారాలు కానీ మనం సాంప్రదాయంగా ఆవు పిడకలు అవి పెట్టి పొంగించలేకపోతున్నాం అనుకునే వాళ్ళు స్టవ్ మీద కూడా ఇలా అయితే పొంగించుకోవచ్చండి. ఆవు పిడకని పెట్టుకుని కూడా మనం చక్కగా రథసప్తమికి పాలు అనేవి పొంగించుకోవచ్చు. పొంగించే మన గిన్నెలో ఇలాగా ఆవు పాలు ప్యాకెట్లో అయితే దొరుకుతాయండి. ఇలా ఆవు పాలను కూడా వేసుకుని, ఇక్కడ నేను చూపిస్తున్నవి ఆవు పిడకలండి. ఇవి మనకి అన్ని పూజా స్టోర్స్లో అయితే దొరుకుతాయి. ఇలా ఒక ఆవు పిడకనైతే తీసి బర్నర్ మీద పెట్టుకుని మనం దాని మీదే ఇందాకడ పాలు పోసుకుని ఉన్న గిన్నెనైతే పెట్టుకోవచ్చండి. ఏమాత్రం తణుకకుండా చక్కగా అయితే బ్యాలెన్స్డ్గా మనకి ఈ గిన్నె అనేది స్టవ్ మీద కూడా ఇలా ఉంటుంది. అదేవిధంగా ఆవు పాలు దొరకలేదు అనుకునే వాళ్ళు మామూలు పాలల్లోనే ఒక స్పూను ఆవు నెయ్యిని కూడా వేసుకుని ఇలా అయితే పొంగించుకోవచ్చు. చూడండి, చక్కగా ఇలా మనకి పాలు అనేవి పొంగాయి. ఇలా ప్రసాదాన్ని తయారు చేసుకుని ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యనారాయణ మూర్తికి అయితే నైవేద్యంగా సమర్పిద్దాం.